ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పమ్మా. అవునమ్మా. డబ్బు కోసం కిడ్నీ అమ్మడం చట్ట ప్రకారం నేరం. కానీ ఏం చేస్తాం, దీనివలన 2 ప్రాణాలు నిలబడతాయి అనుకుంటే మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీరేం చేస్తారో చెయ్యండమ్మా. నా బిడ్డ మళ్ళీ లేచి తిరగాలి అంతే. మరి మీ ఇంట్లో వాళ్ళకి దీనికి ఏ అభ్యంతరం లేదు కదా? లేదు డాక్టర్ అమ్మా. ఇంట్లో మా ఆయనకి నేనేది చెప్పినా కాదనడు. ఆయనని నేను ఒప్పిస్తానమ్మా. ఇది అడ్డంకే కాదు. కానీ ఒక అడ్డంకి ఉంది. మీ బ్లడ్ గ్రూప్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఒకటే అయితేనే మీ కిడ్నీ ఆమెకు సరిపోతుంది. అన్నీ సరిపోతే కిడ్నీ దానం చేయొచ్చు. మీ టైం బాగుంటే మీ బిడ్డ ప్రాణం నిలబడుతుంది, మీ తల్లి ప్రాణము నిలబడుతుంది. ఓకే డాక్టర్. సరేనమ్మా, మీరు ఎట్లంటే గట్లనే. అయ్యా, ఏడవకయ్యా. ఇదంతా మన బిడ్డ కోసమే కదయ్యా. ఏడవకయ్యా గౌరీ, ఊకో అయ్యా. ఎలా ఉంది గౌరీ? పర్వాలేదమ్మా. నా బిడ్డ, నీ బిడ్డకి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకో 2 నెలలు నెమ్మదిగా ఉంటే చాలు. మళ్ళీ మామూలుగా ఎప్పటిలా ఆడుతూ పాడుతూ గడిపేయొచ్చు. గౌరీ, నువ్వు చాలా గొప్ప తల్లివి తెలుసా? నీ కూతురు కోసం నీ ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డావు.
నువ్వు తల్లి త్యాగాన్ని మళ్ళీ గుర్తు చేశావు. నీకు చేతులెత్తి మొక్కాలి గౌరీ. అమ్మా, జాగ్రత్త. చెప్పిన డైట్ తీసుకోండి. త్వరగా కోలుకుంటారు. జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ అమ్మా, మీరు చాలా సాయం చేసిండ్రమ్మా. ఇట్స్ ఓకే. గౌరీ, ఒక తండ్రిగా నేను నెరవేర్చాల్సిన బాధ్యతను ఒక తల్లిగా నువ్వు తీసుకొని బిడ్డను కాపాడినావు కదా. నా చేతకంతనానికి నన్ను క్షమించుకో. అయ్యో, అవన్నీ ఎందుకయ్యా? మనిద్దరికి బిడ్డే కదయ్యా ముఖ్యం. అమ్మా, నీకేమైందమ్మా? నువ్వెందుకు బెడ్ పైన ఉన్నావు? గది నీ పక్కనుండమని డాక్టర్ చెప్పిండమ్మా. గందుకనే గంతే. అయ్యా, బిడ్డ, బిడ్డ వచ్చినావా బిడ్డ? నా తల్లి, నా బంగారు తల్లి. అమ్మ కోసం వచ్చినావా? అమ్మ లోపలుంది. డాక్టర్ పిలిస్తే, డాక్టర్ నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ వచ్చింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పాప వచ్చే వరకు ట్రీట్మెంట్ మొదలు పెట్టకూడదు. రా రా.